నమస్తే, వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ భారత్. ఈరోజు ఉన్నటువంటి వార్తలు ఉన్నటువంటి వాస్తవాలు విశ్లేషణ చేసుకుందాం. దయచేసి పొలిటికల్ వాయిస్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు. గణేష్ నవరాత్రులు వచ్చినప్పుడు గత 2-3 సంవత్సరాలుగా ఈ కోర్టులో హుస్సేన్ సాగర్లో గణేష్ విగ్రహాలు నిమజ్జనం చేయాలా వద్దా అనేటువంటిది పర్యావరణ పరిరక్షణ పేరు మీద చెరువులు కుంటలన్నీ కూడా కలుషితమైపోతున్నాయనేటువంటి ఒక కారణం చేత కొంతమంది కోర్టులో వెళ్తే ఆ కోర్టు ఇచ్చినటువంటిది హైకోర్టు ఇక్కడ హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేయొద్దనేటువంటిది. ప్రభుత్వం కానీ ప్రజలు కానీ మిగిలినటువంటి వాళ్ళు చిత్తశుద్ధితో ఈ విషయంలో స్పష్టమైనటువంటి వైఖరిని తీసుకోవాలి. గతంలో కేసీఆర్ సర్కారు ఈ విషయాన్ని పట్టించుకోకపోవడం పట్ల తద్వారా ఈ ప్రాబ్లం ఉత్పన్నమైపోయింది. హుస్సేన్ సాగర్లో ఎప్పటి నుంచి విగ్రహాలు ఇస్తున్నారు? హుస్సేన్ సాగర్ ఎప్పటి వరకు తాగునీరుగా ఉంది? లేకపోతే ఎక్కడైనా సరే చెరువులు తాగునీరు ఎన్ని చోట్ల తాగునీరు వాటిని వాడుకుంటున్నారు, ఎన్ని చోట్ల తాగునీరుగా వాడుకుంటున్నటువంటి మంచినీటి కుంటలనో లేకపోతే చెరువులనో గణేష్ విగ్రహాలు నిమజ్జనం చేసి వాటిని పరిశుద్ధం లేకుండా చేసేటువంటి పని చేశారు. ఈ విషయం పైన స్పష్టత ప్రభుత్వం ఇవ్వాలి. ప్రతిసారి రాగానే ప్రతి ఒక్కడు దీపావళి రాగానే టపాసులు కాల్చొద్దు, అదేదో పర్యావరణ కాలుష్యం అయిపోతుంది అంటాడు. వాడెవడో హోలీకి రాగానే హోలీ రంగులలో ఇంకేదో ఉందంటాడు. మరి ప్రభుత్వాలు ఏం పని చేస్తున్నాయి? హోలీ రంగుల్లో కలుషితం కలుపుతుంటే ప్రభుత్వాలు ఏం పని చేస్తున్నాయి? గణేష్ విగ్రహాలు పిఓపి తోటి తయారు కాకుండా కేవలం ఆర్గానిక్ రంగులు, ఆర్గానిక్ మట్టితో మాత్రమే తయారు చేసే విధంగా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఎందుకు చర్చలు జరపట్లేదు పౌర సమాజంతో? ఈ విషయంలో ఉత్సవ సంఘాలతోటి వాళ్ళతోటి ఒక చర్చలు చేసి ఒక్కరోజు కేవలం వినాయక చవితి వచ్చినప్పుడు అప్పుడు మాత్రమే దానిపైన చర్చలు చేస్తారు. ఇవాళ వినాయక చవితి పైన ఈ వివాదం జరిగితే దీన్ని మళ్ళీ వచ్చేటువంటి వినాయక చవితి దాకా మళ్ళీ మర్చిపోతారు. సేమ్ ఇప్పుడు వరదలు వస్తే వానాకాలంలో వరదలు వచ్చినప్పుడే అప్పుడే పైన పూతలు మళ్ళీ అయిపోతుంది. మళ్ళీ వచ్చే సంవత్సరం వర్షాలు పడతాయి, మళ్ళీ అప్పుడు కూలిపోతాయి లేకపోతే మునిగిపోతాయి అనేటువంటిది ఉందా? సేమ్ ఈ వినాయక చవితి విషయంలో కూడా ట్యాంక్ బండి మీద పోలీసులు లేకపోతే వీళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళు ట్యాంక్ బండ్లో గణేష విగ్రహాలు నిమజ్జనం చేయకూడదని పోయినసారి ఇట్లనే కొట్లాట, అంతకుముందు సారి ఇట్లనే కొట్లాట. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అసలు చెరువులు కుంటలు ఎందుకు కాలుష్యం అవుతుందనేటువంటి విషయాన్ని చెప్పిరా? చెరువులు కుంటల్లోకి డ్రైనేజీ ఎప్పుడు కలిపిరు? హుస్సేన్ సాగర్లోకి డ్రైనేజీ కానీ లేకపోతే పైనుంచి ఆ ఇండస్ట్రియల్ ఏరియా నుంచి వస్తున్నటువంటి పారిశ్రామిక వ్యర్థ రసాయనాలు కానీ పారిశ్రామిక వ్యర్థాలు కానీ హుస్సేన్ సాగర్లో ఎప్పటి నుంచి కలుస్తున్నాయి? ఎప్పటి నుంచి అవి తాగునీరుగా ఉన్నాయి? ఎప్పటి నుంచి అవి సాగునీరుగా ఉన్నాయి? ఈ విషయాలపైన స్పష్టత ఇవ్వాలి. మరి ఏం చేయాలి? ఎక్కడ వేయాలి? ఇగో ఇట్లా కూడా హిందూ దేవుళ్ళపైన హిందువుల పండుగలు రాగానే ప్రతి ఒక్కడు జంతువుల ప్రేమికులు వస్తారు. హిందూ పండుగలు రాగానే బోనాలు రాగానే అన్ని గుళ్ళ దగ్గర జంతు బలులు నిషేధం. మరి అదే బక్రీద్కో లేకపోతే అదే రంజాన్కో కోస్తుంటే ఒక్క జంతు ప్రేమికుడు బయటికి రాడు, గజ 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 వణికిపోతుంటారు కుక్కల కొడుకులు. అదే ఇక్కడికి రాగానే హిందూ పండుగలు రాగానే ఇక అందరికీ మేలుకు వస్తుంది. అప్పటిదాకా మొత్తం తనుకో నిద్ర వీడుల అందరికీ మేలుకొస్తుంది. మేలుకొచ్చి గణేష్ పండుగ చేస్తే ఈ నష్టం వస్తుంది, దసరా పండుగ చేస్తే ఆ నష్టం వస్తుంది, దీపావళి పండుగ చేస్తే ఈ నష్టం వస్తుంది, హోలీ పండుగ చేస్తే అది వస్తుంది, బోనాల పండుగకు ఇది చేస్తే అది వస్తుంది. ఇట్లా ప్రతి పండుగ పైన విషం చిమ్మేటువంటి ప్రయత్నం చేస్తుంటారు ప్రభుత్వాలు. ముఖ్యంగా ఈ ఓట్ల రాజకీయాలు వచ్చిన తర్వాత భారతదేశం యొక్క సంస్కృతి సంప్రదాయాల మీద, ఈ ఇక్కడ ఉన్నటువంటి పద్ధతుల మీద, సినిమాల పేరు మీద, జర్నలిజం పేరు మీద, సాహిత్యం పేరు మీద, మంచి పేరు మీద, చెడ్డ పేరు మీద ప్రతి ఒక్కడు దాడి చేసేవాడే. ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే ఒక నిర్ణయం తీసుకోవాలి. ప్రతిసారి వినాయకుడు పండుగ రాగానే వినాయక చవితి రాగానే నిమజ్జనం అవుతుందా కాదా అందరిలో ఒక అల్లకల్లోలం సృష్టించేటువంటి ఒక ప్రయత్నం జరుగుతున్నది. అల్లకల్లోలం జరిగేటువంటి ప్రయత్నం ఇంతకంటే ఎక్కువ ఉన్నది. కేవలం వినాయక విగ్రహాలు వేసినందుకు మాత్రమే హుస్సేన్ సాగర్ కలుషితమైందా? అంతకుముందు స్వచ్ఛమైనటువంటి కేసీఆర్ భాషలో చెప్పాలంటే అంతకుముందు అందులో కొబ్బరి నీళ్ళుండి మనుషులు ముఖాలు కడుక్కొని నీళ్లు తాగేటట్టుగా హుస్సేన్ సాగర్ నీళ్లుండేనా?
అసలు పర్యావరణం ఎందుకు కలుషితమవుతుంది, ఎందుకు ఈ వ్యర్థాలు వస్తున్నాయి? ఇది ఎక్కడో వచ్చింది సేమ్ ఇదే వార్త, ఇంకొకటి వచ్చింది. ఈ దేశంలో ఎక్కడెక్కడ జరుగుతుందనేటువంటి దానికి మనం మీథేన్ అనేటువంటిది ఎంత దారుణంగా వస్తుందనేటువంటిది ఇప్పుడు ఎక్కడో ఇళ్ళనే వార్తల్లో కనబడింది. మీథేన్ 67 కిలోల మీథేన్ ఒక్కొక్కటి ఉత్పత్తి అవుతుంది అనేటువంటిది వచ్చినటువంటి వార్త ఇప్పుడే చూసినాం. సేమ్ ఈ కేవలం ఇక్కడ మాత్రమే వినాయక విగ్రహాలు చెరువులలో వేస్తే, కుంటలలో వేస్తే మాత్రమే పెద్ద ఎత్తున ఇబ్బంది వస్తుంది అనే విధంగా ఒక చర్చ మొదలుపెట్టారు. కానీ ఈ దేశంలో ఈ పర్యావరణ కాలుష్యం కానీ, నీటి కాలుష్యం కానీ, గాలి కాలుష్యం కానీ ఎప్పటి నుంచి మొదలైంది అనేటువంటి అంశం పైన క్లారిటీ ఉందా? ఎప్పుడైనా ఎవరికైనా క్లారిటీ ఉందా? ఎప్పటి నుంచి మొదలైంది ఈ గొడవ? నష్టం ఇంతకుముందే ఇప్పుడే దీంట్లోనే ఏదో ఒక దాంట్లో మీథేన్కి సంబంధించినటువంటి ఒక చిన్న వార్త వచ్చింది. ఎవరు చేస్తున్నారు ఏంటి అనేటువంటి అంశం పైన క్లారిటీ లేకుండా ఇప్పుడే ఎక్కడైనా కనబడితే నేను మళ్ళీ దాన్ని చెప్తా. సో ఈ గణేష్ పండుగ రాగానే వచ్చేటువంటి లేచేటువంటి గొంతులు, పనిచేసేటువంటి వీళ్ళందరూ కూడా ఎవరు ఎప్పుడు ఇక్కడే సరే అది కనబడట్లేదు. బట్ ఇవాళనే వార్తల్లో చూసిన ఏదో ఒక దగ్గర న్యూస్ వచ్చింది. మనం ఏం చేస్తున్నాం ఏంటి అనేటువంటి దానిపైన క్లారిటీ లేకుండా ఇది. కానీ దీనిపైన ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది? ఇప్పటికే 10 ఏళ్ల పాటు కేసీఆర్ సర్కారు గణేష నవరాత్రులకు సంబంధించినటువంటి విషయంలో మాట్లాడలేదు, ముఖ్యమంత్రి హోదాలో సమీక్ష చేయలేదు. హైకోర్టుకు సంబంధించినటువంటి దాంట్లో ప్రభుత్వం తరఫున సరిగా వాదించి విగ్రహాలను అక్కడ నిమజ్జనం చేసిన ఇబ్బంది లేదనేటువంటి మాటను చెప్పడంలో విఫలమైంది కేసీఆర్ సర్కారు. ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కారు కనీసం వచ్చి మాట్లాడారు కాబట్టి ఆయనే చొరవ తీసుకొని ఈ అంశం పైన వెంటనే మాట్లాడాలి. దీనిపైన ఒక్కరు కాదు, ఎక్కడైనా సరే పిఓపి ప్రతిదీ నష్టమే. ప్లాస్టిక్ తోటి మొత్తం ప్రపంచం అంతా నాశనమైంది ప్లాస్టిక్ తోటి. లేకపోతే పరిశ్రమల అభివృద్ధి పేరిట మనం వేసే రోడ్లు, అభివృద్ధి పేరిట మనం కొనుక్కునేటువంటి కార్లు, బైకులు, లేకపోతే ఎలక్ట్రానిక్ వేస్టేజు, ఇదంతా కూడా పర్యావరణానికి ముప్పే. మరి దానిపైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? కేవలం వినాయకుని విగ్రహాలలో మాత్రమే నష్టం ఏర్పడిందా? దేనివల్ల ఎంత నష్టం ఏర్పడింది అనేటువంటి అంశం పైన ఒక అవగాహన తీసుకొని రండి. ఇది కేవలం హిందూ సంస్కృతి పైన దాడిగా మాత్రమే చూస్తాం. అది హైకోర్టు కానీ, సుప్రీంకోర్టు కానీ కేవలం హిందువుల పండుగలప్పుడే పర్యావరణాలు, జంతు బలులు, ఇంకేదో తీసుకొచ్చి చెప్పేటువంటి ప్రయత్నం, హిందువులకు మాత్రం శుద్ధులు చెప్పేటువంటి ప్రయత్నం దయచేసి చేయకండి. ఈ విషయంలో అనవసరమైనటువంటి జోక్యాలు కలగజేసుకోకండి. భారతదేశంలో ఇది ఒక కుట్ర, ఇది కూడా విదేశీ శక్తుల కుట్రనే. దీని వెనుక కూడా ఒక ఎకో సిస్టమ్ మొదలవుతుంది. దీనికి వానికి లట్టుగాడు పొట్టుగాడు ఏం తెలియనోడు వచ్చి అందరం లేలు పెట్టి అవునని మాట్లాడడం మొదలు పెట్టేస్తుంటారు. వాడెవడో విజ్ఞాన వేదికలని, అజ్ఞాన వేదికలని, లేకపోతే నాస్తికుడని, ఆస్తికుడని ఎవడో వస్తుంటాడు. ఇక మనకి ఏముండదు, దిక్కు దివానం లేని కుక్కల కొడుకులు అందరూ వచ్చి దీంట్లో లేలు పెడుతుంటారు. మీ ఇంట్లో మీరు సావనరా నాయన అంటే ఎవడు పట్టించుకోరు. కానీ ఈ విషయంలో ప్రభుత్వం స్పష్టమైనటువంటి వైఖరి ప్రకటించాలి. ప్రతి సంవత్సరం ఇట్లనే ఉంటుందా? వరదలు వచ్చిన ప్రతి సంవత్సరం బుడమేరు దగ్గర పోవాలి, వరదలు వచ్చిన ప్రతి సంవత్సరం ఖమ్మంలో పోయి నిలబడాలి, వరదలు వచ్చినప్పుడల్లా ఇది చేయాలి, మళ్ళీ ఏడాది దాకా ఖాళీగా కాలక్షేపం చేయాలి. వచ్చేటువంటి అన్ని అంశాలలో లేకపోతే హిందువుల పండుగల విషయంలో కూడా క్యాలెండర్లో ఒక రోజు ఉంటుంది, లేకపోతే సెలవు వీళ్ళు ఇంకో రోజు ఇస్తారు. హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేస్తున్నారా లేదా? ఇప్పుడు పోయి మళ్ళీ ఇది పట్టుకపోయి ఇక మళ్ళీ బెదిరిస్తుంటారు అధికారులందరూ పోయి, మీరు హుస్సేన్ సాగర్ పోవద్దు, హుస్సేన్ సాగర్లో లేదని కన్ఫ్యూజన్. వాళ్ళు రేపు పొద్దుగాల నిమజ్జనం చేసినప్పుడు అందులోకి పోవాలన్నా వద్దా, హుస్సేన్ సాగర్కే పోతామని మొదలు పెడితే పోలీసు వాళ్ళు అధికారులందరూ పోయి ఎవరెవరు మేము హుస్సేన్ సాగర్కే పోతామన్నారో వాళ్ళ వివరాలు రాసుకొని వాళ్ళని వేధించడం మొదలు పెడతారు. కనీసం మాట్లాడడానికి ఏం మాట్లాడుతున్నాం, ఏంది హుస్సేన్ సాగర్ నీళ్ళు ఏంది, విగ్రహాల వల్ల మాత్రమే కలుషితమైనట్టుగా ఎన్ని విగ్రహాలు పడుతున్నాయి, హుస్సేన్ సాగర్లో ఎన్ని విగ్రహాలు పడుతున్నాయి, దానివల్ల ఎంత కాలుష్యమైంది. గణేష విగ్రహాలు హుస్సేన్ సాగర్లో వేయకముందు
కేవలం గణేశుని విగ్రహాలు మాత్రమే పడుతున్నాయా? వేరే వ్యర్థాలు కానీ వేరే కాలుష్యం కానీ హుస్సేన్ సాగర్లోకి చేరడం లేదని ప్రభుత్వం ఒక సర్టిఫికెట్ ఇవ్వగలుగుతుందా? లేకపోతే మీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డో లేకపోతే మీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి జిహెచ్ఎంసీఓ వివిధ విభాగాలు, జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి విభాగాలు కానీ పోలీసులు కానీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవస్థలు ట్యాంక్ బండ్లో కేవలం గణేశుని విగ్రహాలు నిమజ్జనం వ్యర్థాలు ఆ కాలుష్యం తప్ప ఇతర కాలుష్యం ఏది కూడా హుస్సేన్ సాగర్లోకి రావడం లేదనేటువంటి ఒక సర్టిఫికెట్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందా? లేకపోతే హైకోర్టు దగ్గర పోయి ఏం అక్కర్లేదు, అందులో విగ్రహాలు వేసినా ఏం ఇబ్బంది లేదు, అందులో ఉన్నటువంటి కాలుష్యం ఇవాళ కొత్తగా వచ్చింది కాదు, అయితే అందులో కాలుష్యం ఏందని చెప్పేసి ఇంకా అట్లయితే మీరు పారిశ్రామిక వ్యర్థాలు హుస్సేన్ సాగర్లకు రాకుండా చేయండి. పారిశ్రామిక వ్యర్థాలు కృష్ణా నదిలోనూ తుంగభద్రలోనూ గోదావరిలోనూ కలవకుండా చూడండి. పారిశ్రామిక వ్యర్థాలు వాగులు వంకల్లోకి వెళ్ళి కలిసిపోయేటువంటి ప్రయత్నం చేయనీయకండి. అభివృద్ధి పేరిట ఇవాళ గ్రీన్ ఫార్మా, ఇంకో ఫార్మాసిటీలు అంటున్నారు కదా, కంపెనీల ద్వారా వచ్చేటువంటి వ్యర్థాలు, ఇవాళ వాహనాల ద్వారా వచ్చేటువంటి వ్యర్థాలు, ఎలక్ట్రానిక్ గూడ్స్ ద్వారా వచ్చేటువంటి ఈ వేస్టేజ్ని ఏం చేస్తారో ఒక మాట చెప్పండి. అవన్నిటి మీద మాట్లాడేటువంటి దమ్ము లేదు, ధైర్యం లేదు, చట్టం చేసేటువంటి అవకాశం ఉన్నా చట్టం చేయరు. కానీ గణేశుని విగ్రహాల దగ్గరకు వచ్చేసరికి ఇబ్బంది, లేకపోతే బోనాల పండుగకు వచ్చేసరికి ఇబ్బంది, హోలీ పండుగకు వస్తే ఇబ్బంది, దీపావళికి టపాకులు కాలిస్తే ప్రపంచ దేశాలంతా ఇగో దీపావళికి ఢిల్లీలో పొగింత వచ్చింది, హైదరాబాద్లో పొగింత వచ్చింది, ఇక అంతకుముందు పొగనే లేదు. మళ్ళా డిసెంబర్ 31కి జనవరి 1కి అవి వీళ్ళే గొట్టంగాలు పోయి మళ్ళీ పటాకులు కాలిస్తే ఎవ్వరికి కాలుష్యం గుర్తుకు రాదు. దీపావళి పండుగ కాలుస్తేనే కాలుష్యం వస్తుంది, జనవరి 1కి కాలిస్తే మాత్రం మంచి ఆక్సిజన్ విడుదలవుతుంది పటాకుల నుంచి. ఇగో ఇది ద్వంద్వ విధానాలు, ఇవి ద్వంద్వ నీతులు. చెరువులు కుంటల్లో వినాయకుని విగ్రహాలు వేయాలంటే ఫస్ట్ విగ్రహాలు తయారు చేసేటప్పుడు విగ్రహాలకు ప్రభుత్వం తరపున కొన్ని నిబంధనలు పెట్టండి. అన్ని ఉత్సవ సమితులు ప్రభుత్వం తరపున నిబంధనలు పెట్టండి. అసలు మొత్తం ఎవడు ఏమి ఇవి చేయకుండానే చేస్తారు, ఉత్సవాలు చేయకుండానే నిబంధనలు పెట్టేస్తారు. ఇక అదొక కుట్ర మొదలవుతుంది. కాబట్టి ఖచ్చితంగా గణేష్ ఉత్సవ సమితి మిగిలినటువంటి ఉత్సవ సంఘాలు అందరినీ కలిసి కూర్చోబెట్టి ఇగో ఎక్కడెక్కడ ఎట్లాంటివి చేయాలి, ఆర్గానిక్ ప్రత్యామ్నాయం ఏం చేయాలి అనేటువంటి అంశం పైన స్పష్టమైనటువంటి వైఖరి తీసుకోండి. కేవలం వినాయకుని విగ్రహాలు హిందువుల పండుగలకు వచ్చేసరికి అందరికీ చట్టాలు రూల్స్ అన్నీ గుర్తొస్తాయి. వాడు గుడి ముంగడ బండి పెడితేనేమో వాడు వచ్చి ఏంది కొడతాడు, ఆ గుడి ముందు పెట్టిరు, ఆడ రోడ్డు బ్లాక్ అయింది, ఇది బ్లాక్ అయింది, గుడి మీద మైకులు పెడితే మాకు తలకాయన వస్తుంది, చెవులిన పడతలేవు. కానీ మిగిలిన రోజుకి 5 సార్లు 10 సార్లు ఎవడు పడితే వాడు మైకులు పెడితేనేమో ఎవరికి ఏం నొప్పి రాదు, ఇక్కడ మాత్రమే నొప్పి వస్తుంది. ఏం మాట్లాడుతారో ఏమో.